2 వారాలు మీరు 2 వారాలు నేను అట్లా ప్లాన్ చేస్తున్నాను. ఈ వారం నేను చెప్తాను, వచ్చే వారం ఎందుకంటే చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు కనుక ఆ మధ్యలో నాకు కూడా కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో నెలకి 2 వారాలు మీ సైడు 2 వారాలు నా సైడు అట్లా ప్లాన్ చేసుకుంటాం. వచ్చే వారం సునీతకి చెప్తారు, ఎందుకంటే మనలో పెద్దవారు కాబట్టి ముందు పెద్దవారికి అవకాశం. వచ్చే శుక్రవారం నేను చెప్తాను, వచ్చే శుక్రవారం అక్క చెప్తారు, తర్వాత మళ్ళీ వచ్చే శుక్రవారం మరొకరు, ఆఖరి శుక్రవారం నేను. అంటే ఫస్ట్ శుక్రవారం లాస్ట్ శుక్రవారం నేను చెప్తాను, మధ్యలో 2 శుక్రవారాలు, లేదంటే ఒకవేళ 3 వస్తే అంటే 5 శుక్రవారాలు వస్తాయి, అప్పుడు మధ్యలో 3 శుక్రవారాలు వస్తే ముగ్గురిని అలాట్ చేసుకుంటే అలా కొద్దిగా సంఘం కూడా బలపడుతుందనే ఆలోచన ముందే అనుకున్నాము. దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుని పోతున్నాం. ఇంకోటి నూతన సంవత్సరంలో 15 ఒక చోట గృహకుడిగా, అంటే గృహకుడి కాకుండా వీధి కూటంలాగా పెడదామని ప్లాన్ చేస్తున్నాం. అది కూడా బహుశా ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తాం. సాయంత్రం 7 గంటల నుంచే ఒక గంట సేపు, లేదా 4 గంటల సేపు, 8-8:30 క్లోజ్ అయిపోయేటట్టు మన సంఘ విశ్వాసుల గృహాల్లో ఒక గృహం దగ్గర ఒక వీధిలో, సపోజ్ ఆందోళన ఉంది, మనకు రామన్ ఉన్నాడు, అలాగే స్పేసిస్ట్ ఉంది, వాళ్ళ ఇంటి ముందు కొంచెం ఓపెన్ క్లినిక్ లాగా వీధి కూడిక అలా పెట్టడం ద్వారా కొంచెం మన సంఘము మనం వాళ్ళకి పరిచయం అవుతాం. ఒకవేళ కొత్తగా ఉన్న విశ్వాసం ఉంటే కనుక వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అది ఆలోచిస్తున్నాను. అలాగే నేను ఇండివిజువల్గా సువార్త కూడా ప్రకటించాలని ఆలోచన ఉంది. ఏదేమైనా ఈ వీధి కూటాలు మాత్రం ఈ నెల నుంచే ప్రారంభిస్తాము. దాని విషయంలో ఒకసారి అందరం మాట్లాడుకొని ఓకే అంటే దానివల్ల అది మంచిదే, సంఘానికి కొత్త వారు చేర్చబడతారు. అలా కొద్దిగా సువార్త కూడా మనం ప్రకటించినట్లుగా ఉంటుంది. అదే ఆలోచించి మనం నిర్ణయం తీసుకుందాం. ఈ రెండు మనం ఈ నెల నుంచి స్టార్ట్ చేద్దాం. రేపు వారం సునీత గారు చెప్తారు, తర్వాత వచ్చే వారం చెప్తాను వివరాలకి, తర్వాత వారం ఆనంద్ బాబు గారు చెప్తారు, 3వ వారం, 4వ వారం సతీష్, తర్వాత సలోమి, తర్వాత శాలిని శిక్షణ ఇలా ఉన్నారు. చెప్పగలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నెలలో 2 లేదా 3 అలాట్ చేసుకుని చెప్పగలిగితే కొంచెం బాగుంటుందని ఆలోచన. ఏదేమైనా ప్రార్థన చేసుకొని దాని ప్రకారం. అయితే ఈరోజు నూతన సంవత్సరంలో నూతన బలం పొందుకోవడం ఎలా అనే విషయాల గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. నూతన బలం, మనకు బలం అనేది తెలుసు, భౌతికమైన బలము, ఆత్మీయమైన బలం. భౌతికమైన బలం ఉంటే ఎదుటి వారిని గెలవచ్చు, ఆత్మీయమైన బలం ఉంటే ఏమండి సాతాన్ని గెలిచి దేవునితో పోరాడవచ్చు. కాబట్టి ఈ 2 చాలా ప్రాముఖ్యమే ఈ రోజుల్లో. బలము చాలా ప్రాముఖ్యం. ఈ నూతన సంవత్సరంలో కనుక నూతన బలాన్ని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమండి నూతన బలం పొందుకుంటారు. ఈరోజు ఒకవేళ దేవుని కొరకు మనం ఎదురు చూస్తే మన జీవితాల్లో నూతనమైన బలం, నూతనమైన ఉద్యమం, ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందం, నూతనమైనటువంటి బలం పొందుకోవాలంటే ఎవరి కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి, దేవుని యొక్క ప్రసన్నత కొరకు ఎదురు చూడాలి, దేవుని యొక్క కరుణ కొరకు, కృప కొరకు మనం ఎదురు చూడాలి. ఈరోజు ఎదురు చూడగలిగినట్లయితే ఏమండి మన జీవితానికి ఒక శ్రేష్టమైనటువంటి ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాం, మంచిదే. ఆ బలం ఎలా పొందుకుంటాం, అసలు ఎలా ఎదురు చూడాలి, ఎదురు చూడడానికి ఎదురు చూస్తే మనం ఎలా ఆ బలాన్ని పొందుకుంటాం
అని మనం కనుక ప్రశ్న వేసుకుంటే ఎలా పొందుకుంటామంటే, చూడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదువుకున్న 31వ వచనంలోనే అదే యెహోవా కొరకు అంటే మన నూతన బలం పొందుకోవాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. గత కాలంలో కూడా చెప్పాను, వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం. ఎదురు చూసే సమయం ఎప్పుడు కూడా అది వ్యర్థమైన సమయం కాదు. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం. మనం ఎదురు చూసే సమయం దేవుని కొరకు కావచ్చు, దేవుని యొక్క ఆలోచన కొరకు కావచ్చు, దేవుడిచ్చే బహుమానం కొరకు కావచ్చు, దేవుడిచ్చే సమాధానం కొరకు కావచ్చు. ఏదైనా సరే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైం వరకు ఆయన వెయిట్ చేస్తాడు. మనకు ప్రసంగి గ్రంథం 3:1 ప్రకారం చదివితే ప్రతిదానికి సమయం కలదు అని చెప్పబడినట్లుగా ప్రతిదానికి సమయం కలదు. మీరు 5 వచనం వరకు చూస్తే అక్కడ ప్రతిదీ చెప్తాడు. పుట్టడానికి, చచ్చిపోవడానికి, నాటడానికి, పెరగడానికి, కోయడానికి అన్నిటికీ చెప్తాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలో ప్రతిదానికి ఒక టైం ఉంది. కానీ మనమే ఒక్కోసారి తొందరపడుతూ ఉంటాం, తొందరగా చేసేయాలనుకుంటాం, తొందరగా వెళ్ళిపోవాలనుకుంటాం, తొందరగా అయిపోతే బాగుండాలనుకుంటాం. మేము కూడా అనుకుంటా ఉంటాం. తొందరగా సేవ చేయాలి, సువార్త చేయాలి, అవి చేయాలి, ఈ చేయాలి అనుకుంటా ఉన్నప్పుడు టక్కని దేవుని వాక్యం 3వ అధ్యాయం 1వ వచనం ప్రసంగి గ్రంథం నాకు బ్రేక్ వేస్తూ ఉంటుంది. మనం స్పీడ్గా వెళ్ళామనుకోండి, మనకి ఏ బ్రేక్ వేస్తాయి చెప్పండి? బ్రేక్ వేసి ఎక్కడ వేస్తాం? మనం స్పీడ్గా పోయి బ్రేక్ ఎక్కడ వేస్తాం? స్పీడ్ బ్రేకర్ దగ్గర వేస్తాం. ఎందుకంటే మనం ఎంత స్పీడ్ పోతున్నా అది ఆగాల్సింది. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఖచ్చితంగా మనం బ్రేక్ వేయాల్సింది. ఇది నాకు స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నేను వెళ్ళాలి, చేయాలనుకుంటే ప్రభు అంటాడు, ఆవేశపడబాకు, ప్రతి దానికి సమయం కలదు. నువ్వు సువార్త చేయడానికి సమయం ఉంది, నువ్వు వ్యక్తిగత సువార్త లేకపోతే వీధి సువార్త లేకపోతే ఇంకోటి చేయడానికి ప్రతి దానికి సమయం ఉంది. కాబట్టి నువ్వు వెయిట్ చేయి. అందుకనే వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడటం ద్వారా, యెహోవా కొరకు కనిపెట్టుకోవడం ద్వారా ఏమంటే మనం ఏం పొందుకుంటామో? నూతన బలం పొందుకుంటాం. యు ఆర్ గెట్ ద న్యూ స్ట్రెంగ్త్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో బలమైనటువంటి ఏమండి ఆ బలాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. వెయిటింగ్ టైం ఏమండి. ఆ వెయిటింగ్ టైం ఈరోజు బహుశా ఈ సంవత్సరంలో మనం బహుగా ఆనందించడానికి ఆ సమయం దగ్గరలో ఉందని అనుకుంటున్నాను. కాబట్టి ఒకటి, దేవుని బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. రెండవదిగా ఏం చేయాలని అడిగితే చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 5:11 క్షమించండి 5:31. అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు. చూడండి, రెండవదిగా ఏం చేయాలంటే ఆయన ప్రేమించాలి. ఒకటి, ఆయన కొరకు ఎదురు చూడాలి. రెండు, ఆయన ప్రేమిస్తే ఏమండి బాలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటుంది మన ప్రకాశం. దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని ఆజ్ఞని గైకొనడం ద్వారా, దేవుని యొక్క ఆలోచనను మనలో పెట్టుకోవడం ద్వారా ఏమండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రకాశింపజేస్తాడు. ఎట్లా ప్రకాశింపజేస్తాడంటే ఆయన బలంతో, హీ స్ట్రెంగ్త్, మంది కాదు, ఆయన బలంతో మనల్ని ఏం చేస్తాడంటే ఉదయింపజేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే, మనం ఉదయించాలంటే, పైకి లేచి తేజరిల్లాలంటే యెషయా గ్రంథం 61లో కూడా ఉంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ హిస్ గ్లోరీ అపాన్ యు, నీ మీద ఉదయించు. ఈరోజు ఉదయించాలంటే మన మీద దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించాలంటే రెండవది ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించగలిగితే ఆయన యొక్క బలము మన మీద వస్తుంది. ఆయన బలము మన మీద ఉదయిస్తుంది. ఆయన బలము మన మీద మనల్ని ఆయన ప్రసన్నతలోకి నడిపిస్తుంది. అయితే రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆయనను ప్రేమించాలి. మొదటిగా ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. రెండవదిగా ఆయన ప్రేమించడం ద్వారా మనం నూతన బలం పొందుకుంటాం. మూడవదిగా చూడండి, మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దయచేసి నేను 2వ సమూయేలు గ్రంథం
క్షమించండి, 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము చూడండి, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. చూడండి, ఆమె చెప్తుంది యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. అంటే ఈమెకి మహాబలం ఎప్పుడు కలిగిందంటే మొదటి లైన్లో ఉంది, ఆమె విజ్ఞాపన చేసి. ఈరోజు మనం విజ్ఞాపన చేస్తే దేవుని యొక్క బలం మన మీద ఉదయిస్తాడు. విజ్ఞాపన చేయాలి. నూతన సంవత్సరంలో మనం ఎన్నో ఉడంబడికలు తీసుకున్నాం, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. దేవుని సన్నిధిలో సాగాలి అని, దేవుని సన్నిధిలో నడవాలి అని, దేవుని సన్నిధిలో పోరాడాలి, పరిగెత్తాలి అని మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలతో ఏమని విజ్ఞాపన జోడించగలిగితే యు గెట్ ద స్ట్రెంగ్త్. నువ్వు మహాబలం పొందుకుంటావు. బలం వేరు, మహాబలం వేరు. బలం అనేది తాత్కాలికంగా మనకు ఉండేది బలం. మహాబలం అంటే మనకు శక్తికి మించి ఉండేది. ఇప్పుడు సాధారణ మానవుడికి ఒక బలం ఉంటే, ఒక రకమైన బలం ఉంటే జిమ్ వెళ్తాడు, కొన్ని ఈవెంట్స్ చేస్తాడు, జిమ్ కానీ ఇలా కరాటే కానీ కుంగు కానీ చేస్తాడు. వాళ్ళకి సపరేట్ బలం ఉంటుంది. అంటే మామూలు మనిషికి ఉండే బలం కంటే ఇలా చేతి విద్యలు నేర్చుకునే వారికి బలం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కొడితే మనిషి పడిపోతాడో, ఎక్కడ మరి దెబ్బతీస్తే మనిషి ఓడిపోతాడో మనకి తెలుసు, టెక్నిక్స్ తెలుసు. అంటే ఇతనికి శరీర బలం తక్కువగా ఉంటుంది. నార్మల్గా ఉండేవాడికి చేతి యొక్క విద్యలు నేర్చుకున్న వారికి బలం ఎక్కువగా ఉంటుంది. అది బలము, ఇది మహాబలం. అందుకని దేవుని కొరకు, దేవునితో విజ్ఞాపన చేస్తే, దేవునితో కనెక్షన్ పెట్టుకుంటే మనకి ఎలా వస్తుందంటే మహాబలం కలిగిన వారిగా ఉంటాము. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, బలం వేరు, మహాబలం వేరు. బలం అంటే నార్మల్గా ఉండేదే, ఫిజికల్ స్ట్రెంత్. మహాబలం అంటే దాంతోపాటు ఎక్స్ట్రా స్ట్రెంత్ ఉండటం. ఈరోజు మహాబలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే మూడవదిగా విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ద్వారా మన జీవితాల్లో మహాబలం పొందుకుంటాం. అందుకనే ఆమెతో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆమె ఏమని చెప్తుందంటే, నా హృదయమందు యెహోవా యందు సంతోషిస్తున్నది, యెహోవా యందు నాకు చూడండి ఎంత గొప్పగా చెప్పింది వస్తాయి. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఈరోజు మనం కూడా ఏమండి దేవుని యొక్క సన్నిధిలో బలం పొందుకోవాలంటే ఏం చేయాలంటే మూడవదిగా విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధి అంటే చర్చిలోనే కాదు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇంట్లో ఒక మూల కూర్చున్నావా, అది ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. వంటరూమ్లో కూర్చున్నావా, బాత్రూంలో కూర్చున్నావా, ఎక్కడైనా సరే. నేను ఇంట్లో టైం లేనప్పుడు బాత్రూంలోకి వెళ్తాను. బాత్రూంలోకి వెళ్ళి కాసేపు దేవుని స్థితితో అది బాత్రూమ్ అందుకనే కొంచెం పెద్దగా కట్టుకుంది. ఎందుకంటే ఒకవేళ ఇంట్లో అందరూ ఉంటే ఇంట్లో కుదరకపోతే బాత్రూంలో దేవుని స్థుతిద్దామని కొంచెం బాత్రూమ్ పెద్దది పెట్టుకున్నాను. ఒక 4 అడుగులు అంట పోయి మళ్ళీ 4 అడుగులు తింటాను. అట్లా మనకి ఎక్కడ వీలున్న దేవుని వదలదు. బాత్రూమ్ కదా, మనకే ఆ సెంటిమెంట్ అనే బాత్రూమ్లో లెట్టిన దేవుడికి అయ్యే ప్రతి స్థలము ఆయన పరిశుద్ధ స్థలం, పరిశుద్ధపరుస్తాడు. మనం ఉండి మోకరించాలి, నిలబడాలి. మనము ఆ నిర్ణయం తీసుకోలేదు, కానీ ఏ స్థలమైనా సరే ఆయన పరిశుద్ధపరుస్తాడు, అది దీవెనకరంగా మారుస్తాడు. అలా అంతే. అందుకని మూడవదిగా ఏం చేయాలంటే, ఏమంటే మహాబలం పొందుకోవాలంటే మూడవదిగా విజ్ఞాపన చేయాలి. 4వది చూద్దాం చూడండి. 4వది మొదటి సమయాలు 17:47. ఇక్కడే 17:47. బలం అలా ఎప్పుడు పొందుకుంటామంటే చూడండి, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ రెండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. దావీదు ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే ప్రతి యుద్ధాలు, ప్రతి శ్రమలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుడికి అప్పచెప్పాలి. ఇప్పుడు దావీదు ఎవరికి అప్పచెప్తున్నాడు? దావీదు ఒంటరిగా ఉన్నాడు, సైన్యము భయపడింది, రాజు భయపడినాడు, అందరూ ఎవరు పాటుపడు ఒక గుట్ట, ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క నేల చూసుకొని దాగుకొని ఉన్నారు. కానీ దావీదు మాత్రమే 14 సంవత్సరాల బాలుడు ఏమండి ఆ యుద్ధాన్ని ఎవరికి అప్పగించాడంటే దేవుడికి అప్పగించాడు. యుద్ధము యెహోవాదే. ఎంత గ్రేట్ అండి, అసలు ఎంత ఆలోచన.
14 వయసులోనే ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత విచక్షణ, ఎంత దాన్ని ఏమంటారంటే అవేర్నెస్, అంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయో చూడండి. అసలు ఆ రోజుల్లో అసలు ఏంటి, ఆ రోజుల్లోనే ఇంచుమించు 950 క్రీస్తుకు పూర్వం 950 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం, మనకు 20 సంవత్సరాల క్రితమే మనకు సరైనటువంటి అవగాహన ఉండదు. ఎట్లా ఉండాలో, ఎట్లా చేయాలో 20-30 సంవత్సరాల క్రితమే మనకు సరైన అవగాహన లేదు. కానీ 3000 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల బిడ్డ ఎంత అవేర్నెస్తో వెళ్తున్నాడు, ఎంత అసలు ఈ యుద్ధాన్ని దేవుడికి అప్పగించాలని ఎలా వచ్చినా కాబట్టి అసలు ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. అంటే దేవుళ్ళు మనం ఉంటే మనకు తెలియకుండానే దేవుడు అంత పరిమితి కలిగినటువంటి జ్ఞానం ఇస్తాడు. మనం అనుకుంటాం కానీ 14 సంవత్సరాల బిడ్డ, చిన్న టీనేజర్, 14 సంవత్సరాలు, 9th ఇప్పుడు మామూలుగా చదువుకుంటా ఉంటే 9th 10th చదువుతుంటాడు. 9th 10th చదివే బిడ్డకి ఒక పెద్ద మహావీరుడు వెళ్ళారు, ఆయన గురించి రాయబడింది. ఆజానుబాబు ఆ డాల్ని ఒక 40 మోసుకుని రావాలి అంత పెద్ద వ్యక్తి ఎదురుగా నిలబడినప్పుడు పెద్ద పెద్ద దావీదు అన్నలు, షమ్మ, ఎలియాబు, ఎలియేజర్, పెద్ద పెద్దవాళ్ళు, బాగా బలంగా ఉన్నటువంటి వారు, సైన్యంలో మంచి సైనికులు వారు, ముగ్గురు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా దాంతుంటే ఇంకా సౌలు గురించి రాయబడింది. సౌలు యొక్క రాజు ఎంత హైట్ అంటే, సౌలు నిలబడుకుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ అతనికి మెడదాకా వస్తారు. ఎంత హైట్ ఉన్నవాడైతే ఇక్కడ దాకా వస్తారు. అంటే వీళ్ళందరికంటే కొడుకుడు ఎవరు? సౌలు. సౌలు రాజే భయపడి దాక్కుంటే 14 సంవత్సరాల దావీదు ఏమండి ఈ యుద్ధం ఎవరికి అప్పగిస్తున్నాడు? అసలు ఆలోచన ఎలా వచ్చింది? యుద్ధం దేవుడికి అప్పగించాలి. అసలు ఆ మాటలు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కీర్తనలో ఉన్న కొన్ని వర్డ్స్ మనకి ఇప్పుడు అసలు పలకడానికి కూడా రావట్లేదు. ఇంతగా ఆ రోజుల్లోనే ఎంత మెచ్యూరిటీ, అసలు హై లెవెల్ ఎడ్యుకేట్ బాగా చదువుకున్న వాడు కూడా చెప్పలేడు అంత మంచి మాటలు. అవి అనుభవపూర్వకంగా దేవుని సిద్ధంలో రాశాడు. ఎలా రాశాడంటే ఆ యుద్ధాన్ని దేవుడికి అప్పగించాడు. ఈరోజు కూడా మనకు యుద్ధాలు వస్తుంటాయి, బహిరంగంగా యుద్ధాలు, అటువంటి యుద్ధాలు రాకపోయినా ఎవరి కుటుంబంలో యుద్ధాలు వస్తుంటాయి, ఎవరి పనిచేసే దగ్గర యుద్ధాలు వస్తుంటాయి, ఎవరి చదువుకునే దగ్గర, వెళ్ళే చోట, వచ్చే చోట, ప్రతి చోట యుద్ధాలు వస్తాయి. ఈ యుద్ధాలు మనం ఏం చేయాలంటే, మనం ఎదుర్కొంటే ఒకవేళ కొన్నిసార్లు గెలవచ్చు, కొన్నిసార్లు కానీ దేవుడికి అప్పగిస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు, గెలుస్తావు. ఓడిపోయే సమస్య లేదు. ఇక్కడ చూడండి, దావీదు దేవుడికి అప్పగించాడు. యుద్ధం ఎవరిదని చెప్పాడు? యెహోవాదే అని చెప్పాడు. యుద్ధం యెహోవాదే. ఒకవేళ నాలుగు అయితే యుద్ధం నాదే అంటే పోయి ఉంటాడు. కానీ దావీదు చూడండి ఇంత జ్ఞానంగా ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేసాడు. ఎవరి చేతిలో పెడితే ఆయన ఏమండి హెచ్చించబడతాడో వాళ్ళ చేతిలో పెట్టాడు. అందుకే చెప్పాడు యుద్ధము యెహోవాదే. ఈరోజు ఎటువంటి యుద్ధాలు వస్తున్నాయో, శ్రమలు అనే యుద్ధాలు, ఏమండి ఆర్థిక సమస్యలు అనే యుద్ధాలు, లేకపోతే జ్ఞానం లేదనే యుద్ధాలు, లేకపోతే ఏమేమో యుద్ధాలు వస్తూ ఉంటాయి మనకు. ఈ యుద్ధాలన్నింటినీ కూడా మనం జరుపుకుంటే క్రిస్మస్ రోజు ఒకసారి నేను చర్చికి వస్తాను. అంటే యుద్ధం ఎలా ఉంటుందో చెప్పడానికి చిన్నది, అది పెద్దది కాదు, కానీ నాకు చాలా పెద్ద అనిపించింది. టైం అయిపోతా ఉంది. ఇంటికనే స్టార్ట్ అవ్వడం 11 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి వస్తూ ఉన్నాను. ఆ పెన్నా బ్రిడ్జి, వెంకటేశ్వరం బ్రిడ్జి ముందుగా ఆ రోడ్ అంతా వేస్తున్నాను, చదువు చేస్తున్నాను. సరే రోడ్డు కొంచెం దిగే చోట ఉంటుందని ఈ పక్క ఒక అడుగు లెఫ్ట్ తిరిగి ఆ రోడ్డు మీద ఎక్కిస్తామని వెనకాల వచ్చాయినా బ్రేక్ వేసుకొని అటు తిరుగుకొని పోయాడు. నేను వచ్చి చూసి తిరుగుకోపోయాడు. ఇంకోటి ఎవడు వెనకాల ఉంటే సరే స్పీడ్గా వస్తుంది. వచ్చి మీ వల్ల అతను పడపోయాడు అని అంటున్నాడు. ఎవరు పడిపోయాడు? అతనేమో తప్పుకొని వెళ్ళిపోయాడు. వెనకాల ఎవరు అంటే ఉంటారు, కొంతమంది దొంగ పెట్టుకునేవాడు ఉంటారు, గబగబా ఎవరో ఒకరు కలపెట్టుకోవాలి. సరే నీకెందుకు బాధ, ఆయన పోయాడు కదా తప్పించుకొని, ఆయన అసలు అడిగితే ఆయన అడగాల, నీకెందుకు అది బాధ, నువ్వు వెళ్ళి అంటే అనేవాడు. ఎందుకంటే టైం అయిపోతుంది. ఒక పక్క అది, ఒక పక్క నలుగురు కూర్చున్నాం, అదొకటి, బరువు పోయాలి అదొకటి, వీటికి ఎన్ని నాకు కూడా కోపం చేసి నీకెందుకు ఆ బాధ, ఆయన చేస్తున్నాడు కదా, ఆయన పోయాడు, పక్కన ఆయనే పోయాడు, నీకెందుకు ఆ బాధ ఏదో కనుక్కుంటూ వెళ్ళిపోయి అతను ముందు వెళ్ళిపోయి నాకు ముందు పోయి బ్రేక్ వేస్తున్నాడు. అంటే నేను పడాలి, నేను ఒక 2 సార్లు అంటే వేస్తే కాదు పడిపోతాను. అంత కోపం చేస్తాను నాకు కూడా. సరే అంత కోపంలో కూడా ప్రభువా నీ పని మీద అంతా కోపడదు. అప్పటికి 2 సార్లు నా ముందు బ్రేక్ వేసాడు.
అంటే నేను చేసినట్టు నేనేం చేయలేదు. నన్ను ఇచ్చేద్దామని నాకు ముందుగా పోయి బ్రేక్ వేయడం, నేను టక్కని నేను ఎక్కడికల్లా మాట్లాడతానే గట్టిగా పట్టుకుని అంటే చూసాను బ్రేక్ వేస్తున్నాడు, నేను టక్కన బ్రేక్ వేసాను. అటు 2 సార్లు చేశాను. సరే ఎందుకు శోధికుడు ఇట్లా శోధిస్తున్నాడు అని నేను స్పీడ్గా రావడంతో అతను నన్ను ఓవర్టేక్ చేయాలని ఇటు తిప్పాడు. వెంటనే కారు వచ్చేసింది, దబ్బని గుర్తుకున్నాను. నేను దొయ్యాలనుకున్నాను, ఎప్పుడైతే దేవుడు అప్పగించానో ఆ కారు గుర్తుకుని నన్ను ఓవర్టేక్ చేసి మళ్ళీ 3ఓసారి బ్రేక్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేద్దామని వచ్చాడు. ఈ లోపల వెంకటేశ్వర బ్రిడ్జ్ పైన 4 రోడ్లు కలుస్తాయి కదా, వెంకటేశ్వర కోవూరు నుంచి కుర్చి నుంచి వచ్చే రోడ్డు, ఆ రోడ్లో కారు వచ్చింది. నాకంటే ముందు దాన్ని ఓవర్ చేయడం, దాన్ని దుక్కుతున్నాడు. అప్పుడు అనుకున్నాను, నీకు అప్పగిస్తే ఎలా ఉంటుందంటే శత్రులు విలవేల ఆడిపోతాడు. ఒకవేళ ఏదైనా చేసినా కానీ ఇంకా పక్కన మళ్ళా నన్ను పట్టుకోవడం ఇంత జరిగింది పెద్దగా అయిపోతుంది. అందుకని దేవుడికి అప్పగిస్తే దేవుడు చూసుకుంటే ఏమంటే అసలు ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దావీదు చేసింది కూడా అదే. ఏం చేసేదంటే యుద్ధాలు ఎన్నో వస్తూ ఉంటాయి. నిత్యం ఎక్కడో దగ్గర మనకు ఎవడో ఒకటి తగ్గుతుంటాడు. మనం ఇబ్బంది పెట్టాలి, ప్రయాణంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఎవరో ఒకరు ఉంటారు. అందరూ మంచిగా ఉండరు, ఎవరో ఒకరు మనల్ని కావాలని ఇచ్చాలని గెలాలని చూసేవాడు ఖచ్చితంగా ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువా అని అప్పగించగలిగినటువంటి ఆలోచన వస్తే, నిజంగా నేను నాకు అప్పగించే ఆలోచన రాలా, ఏది నాకు ఉంటే ఇదైపోయాడు అన్నట్టుగా నేను అనుకుని, ఒకవేళ నేను అట్లా చేద్దాం నడదాం పడినట్ట లేకపోతే కాకట్టందాం అనుకున్నాను. కానీ మళ్ళీ సేవకుడిగా నేను చేస్తే బాగుందని నన్ను నేనే దేవుడు మళ్ళీ ఆశించాడు. నన్ను నేనే తమాయించుకొని ప్రభువా ఇదేం ప్రభువా అనుకుంటున్నాగానే ఒక కారు వచ్చింది, కారు ముట్టుకున్నట్టు. అంటే మనల్ని అవమానపరిచేవారు, క్రియలేవారు, ఇచ్చేవారు ఉంటారు. ఆ సమయంలో మనం దేవుడికి మొదలుపెట్టే ఆ యుద్ధము దేవుడి మీద ఎగిరితే దేవుడు మొదలు చూడండి. ఎంత ఎట్లా చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా లోపల తిరుగుతా ఉన్నాం కాబట్టి సో మెనీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అందుని బట్టి జరిగింది. అందుకనే దావీదు కూడా నాకు ఇప్పుడు ఇది చదివినప్పుడు నాకు అది అర్థమైంది. ప్రతి యుద్ధము దేవుడి మీద వేయగలిగితే యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద ఛాలెంజర్ మనం అవుతాము అని దావీదు 14 సంవత్సరాల దావీదు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు యుద్ధ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటి యుద్ధాలు ఆయన మీద వేయగలిగితే ఈరోజు మనం అన్నింటినీ కూడా దాటి ప్రభు సన్నిధిలో ముందుకు సాగే వారంగా ఉంటాం. 5వదిగా చూడండి, 5వదిగా లాస్ట్ యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ. ఈ యొక్క 5 రాసుకున్నాను. అలాగే నూతన బలం పొందిన వారు ఏం చేయాలి అని మన 5 రాసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మనకు ఎక్కువైపోతుంది. అందుకని నువ్వు ఎలా నూతన బలం పొందుకుంటావు, ఈ 5 మాత్రం చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఆఖరి 5వది చూడండి, యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు అది నిరపరాధులు అంతకంతకు బలం పొందుతురు. ఇప్పుడు 5వదిగా మనం బలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే నిరపరాధులుగా ఉండాలి. అపరాధం లేని వారిగా. కోర్టులో తప్పు చేయని ఏం చెప్తారంటే నిరపరాధి అంటే అపరాధం లేని వ్యక్తి. ఇప్పుడు ఈరోజు దేవుని సన్నిధిలో మనం నిరపరాధులుగా కనపడాలి. అపరాధం చేసిన వారిలా కాకుండా నిరపరాధులుగా ఈ కొత్త సంవత్సరంలో మనం నిలబడితే మనం నూతన బలం పొందుకుంటాం. యోబు చెప్తున్నాడు, దేవుని దృష్టిలో ఎవరు నిరపరాధులుగా ఉంటారో వారు ఏం చేసుకుంటారంట, బలం పొందుకుంటారు. నిరపరాధంటే ఎవరికి ఏ కల్మషం ఉండకూడదు. నోటి ద్వారా, ఆలోచన ద్వారా, కంటి ద్వారా, తలపుల ద్వారా ఏమండి, అలాగే మరి దేని ద్వారా అపరాధం లేకుండా నిరపమైన బుద్ధితో ఉంటే కనుక దేవుడు మనకు మంచి బలాన్ని ఇస్తాడు. ఎటువంటి బలం ఇస్తాడంటే ఇంత చదువుకున్నాం 40వ అధ్యాయం 11వ వచనం. మొట్టమొదటి నూతన బలం, నూతనమైన ఈ నూతన సంవత్సరంలో నూతన బలం పొందుకున్నాం, మహాబలం పొందుకున్నాం. ఇలా బలం పొందుకొని మనం దేవుని సన్నిధిలో పక్షిరాజు వలె యవ్వనం మరి అట్లా ఒకసారి మాట చదివి ముగించేస్తాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11 చదువుకున్న ఫస్ట్ మాట చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు
నూతన బలం పొందుదురు. చూడండి, నూతన బలం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. రెండవదిగా అలయక పరిగెత్తారు. మూడవదిగా సొమ్మసిల్లిపోతారు. ఈరోజు నూతన బలం పొందుకుంటే మన జీవితాలు అటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసా? మొదటిది యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఏమంటే రెండవది ఆయన ప్రేమించాలి. మూడవది విజ్ఞాపన చేయాలి. నాలుగవది యుద్ధ శ్రమలు వీటిలో దేవునికి అప్పగించి వాటన్నిటి దేవునికి అప్పగించాలి. ఐదవదిగా నిరపరాధులుగా జీవించినటువంటి వారు. నిరపరాధులుగా జీవించిన వారు. ఈరోజు ఆలోచిద్దాం. మనము మన యొక్క మొదటి శుక్రవారం రోజు ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకున్నాం. 1వ తేదీ వరకు మనం ఏం చేసుకోలేకపోతాం. ఎందుకంటే మనకు ఎన్నెన్నో హడావిడి, నైట్లు, మొదలు, ప్రార్థన. కానీ వీటి వల్ల మనం చేసుకున్నాం కానీ అమలు పరచుకోలేకపోతున్నాం. టుడే వీఆర్ ఫ్రీ. ఈ రోజు నుంచి మనం కొంచెం ఫ్రీ అయ్యాం. సో ఇక్కడి నుంచి మన వ్యక్తిగత ప్రార్థనకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, లేకపోతే మనం తీసుకున్న ఆ నిర్ణయాలు అమలు చేయడానికి టుడే వాట్స్ స్టార్ట్ యువర్ ప్రోగ్రెస్. మనం ఇక్కడి నుంచి మన యొక్క విధి విధానాలు, మన యొక్క వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు అంటే నేను కూడా ప్రతి సంవత్సరం పెద్దగా దేవుని సన్నిధిలో ఏం కష్టపడను. నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. దేవుని సన్నిధిలో పెద్ద ప్రార్థనలకి నేను తిరగలేదు. అలాగే పెద్దగా నేను దేవుని సన్నిధిలో కష్టపడను. ఎప్పుడు కుటుంబ ప్రార్థనకి శుక్రవారం ఏమంటే ఆదివారం ఫుల్ టైం సేవకుడు ఎలా ఉండాలి? ప్రతిరోజు పని చేయాలి. ఫుల్ టైం సేవకుడిగా సమర్పించుకొని వారానికి 3 రోజులు చేస్తే ఫుల్ టైం అవుతుందా? ఫుల్ టైమో పార్ట్ టైం? కొన్ని సంవత్సరం అంతా పార్ట్ టైం చేసి మరి దేవుడు దానికి ఎంత శిక్షిస్తాడో ఎంత బహుమతి తెలియదు. బహుమతి ఎంత రాదులేదు. ఎందుకంటే 10,000 జీతం తీసుకుంటే రోజంతా పని చేయాలి. ఇప్పుడు వారానికి 3 రోజులు పని చేస్తే, లేకపోతే వారానికి నెలకు 15 రోజులు పని చేస్తే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా? కాబట్టి సో అదంతా ఆలోచించాను. ఫుల్ టైం సేవలోకి వచ్చి ఫుల్ టైం సేవ చేయకపోతే నేను ఎలా మంచి సేవ కొడుతాను. కాబట్టి ఇక్కడి నుంచి గెట్ ఏ ప్లాన్. అందుకని ఇవన్నీ కూడా పరిచయంలో భాగం. ఏది వీధి కూటాలు ఇవి కూడా ఎక్స్ట్రా రోజు పెరుగుతుంది. వ్యక్తిగత దానికి 1 రోజు పెరుగుతుంది. కనీసం వారంలో 1 రోజు స్టార్టింగ్ కాబట్టి వారానికి 1 రోజు 15 రోజులకు ఒకసారి స్టార్ట్ చేసుకుంటే పోను దాన్ని మనం ఏం చేసుకోవచ్చు, ఇంకొక రోజు ఎక్స్ట్రా పెంచుకుంటా పోవచ్చు. ఒకేసారి మనం అన్ని పెట్టుకుని అలసిపోతాం. కాబట్టి 15 రోజులకు ఒకసారి అలా పెట్టుకొని చూసుకుంటూ తర్వాత వారానికి ఒకసారి పెట్టుకోవడం. 15 రోజులకు ఉన్నది 10 రోజులకు ఒకసారి, తర్వాత వారానికి ఒకసారి. ఇట్లా మనం దేవునికి మనం ఇంకాస్త ఎక్కువగా పోతే ఒకవేళ దేవునికి తాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన చెప్పాడు ఎప్పుడు వస్తుందో తెలియదు. గమ్మనే వస్తాడు, రావచ్చు. మెరుపు అలా మెరిసి అలా మాయమైపు అలా రావచ్చు. తిరగని ఇద్దరు విసిస్తామంటారంట. ఒకరు లేపడతారు, పొలంలో పని చేస్తారు, ఒకరేమో చేస్తారు, ఒకరేమో లేపడతారు. కాబట్టి రాకముందే వీఆర్ ఇన్ ప్లాన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ప్రకారం మనకి మనం వేసుకుంటాం. అట్లానే మన విషయాలు అంటే మన ఉద్యోగాలు, మనం చేసే పనులు ఆఫ్కొని కాకుండా మిగతా టైంలో అది దేవుడి కొరకు నేనంతా రోజంతా ఫ్రీగా ఉంటాను. మీరు ఖాళీ ఉన్న వాళ్ళు ఎవరైనా పలానా టైం అంటే నేను వచ్చేస్తాను. అందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం సువార్త, వీధి కూటాలు, గృహ కూడికలు ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఎవరిని ముందుకెళ్తే కనుక మనం కాస్తైనా దేవుని పరిచయంలో కొంచెం ముందుగా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. మన మధ్యలో ఏం ఖాళీగా ఉండదు కానీ అక్కడిక్కడ ప్రార్థనకు పోతూ ఉంటాం. కానీ వాటికంటే ముఖ్యంగా మన సంఘం యొక్క డెవలప్మెంట్, మన సంఘం కోసం మనం కష్టపడడం ప్రాముఖ్యం. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకుని మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.